హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ అసెంబ్లీలో జరిగిన రచ్చ ప్రతిపక్ష హోదా గురించా లేక అసెంబ్లీ రాకుండా ఉండడానికా, అసలు ఎంతవరకు నిజమనేది తెలుసుకుందాం రండి. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను, ఇది ఏపీలో వైసీపీ అధినేత జగన్ పదే పదే చెబుతున్న మాట. అధికారంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని ఎన్నిసార్లు అడిగారో తెలియదు గానీ గత 8 నెలల నుంచి ప్రతిపక్ష హోదా కావాలని జగన్ పదే పదే అడుగుతున్నారు. దీనికోసం కోర్టుకు కూడా వెళ్లారు. అక్కడ తీర్పు ఇంకా రాలేదు. ఇటు ఏమో కూటమి నేతలు జగన్ కు జనమే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, తాము చేసేది ఏమి లేదని అంటున్నారు. అయితే జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పడం కరెక్టేనా? హోదా ఇవ్వకపోయినా అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలు ప్రస్తావించడం కరెక్టా? జగన్ అసెంబ్లీకి వెళ్ళకపోవడం రైటా లేదా రాంగ్ స్టెప్ వేసినట్టేనా అనేది ఒక్కసారి ప్రజల కోణంలో తెలుసుకుందాం. 5 ఏళ్ల పాలన తరువాత జగన్ వద్దంటే వద్దని జనం మొన్న ఎన్నికల్లో ఏకపక్షంగా కూటమి పార్టీలకు ఓట్లు వేసి గెలిపించారు. మొత్తం 175 సీట్లకు టీడీపీకి 135, జనసేనకు 21, బీజేపీకి 8 సీట్లు ఇచ్చారు. ఇక వైసీపీకి 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. సాధారణంగా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే 10% సీట్లు రావాలి, అంటే 18 సీట్లు రావాలి. కానీ వైసీపీకి 11 సీట్లు వచ్చాయి. అయినా సరే తనకు 40% ఓట్లు వచ్చాయని ప్రభుత్వం అనుకుంటే ప్రతిపక్ష హోదా ఇవ్వొచ్చని, కావాలనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని జగన్ తో పాటు వైసీపీ వాళ్ళు వాదన. వాస్తవానికి 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది రాజ్యాంగంలో లేదు. కానీ పార్లమెంటు లేదా అసెంబ్లీ సాంప్రదాయాల ప్రకారం 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. 2014-19 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు 10% సీట్లు రాలేదు. అందుకే ఎన్డీఏ ప్రభుత్వం కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. దీనిపై కాంగ్రెస్ కోర్టుకు వెళ్లినా చట్టసభల విషయాల్లో తాము జోక్యం చేసుకోమని కోర్టు చెప్పింది. ప్రతిపక్ష హోదా దక్కకపోయినా కాంగ్రెస్ పార్లమెంటుకు హాజరైంది. అయితే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్కు 10% పైనే సీట్లు వచ్చాయి. అందుకే రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నాయకుడు హోదా దక్కింది. ఇప్పుడు ఏపీకి వస్తే వైసీపీకి 11 సీట్లు ఉన్నాయి. కానీ జగన్ ఏమో ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు. కోర్టుకు కూడా వెళ్లారు. అక్కడ ఇంకా ఏమీ తేలలేదు. దీంతో ఆయన అసెంబ్లీకి వెళ్లడం లేదు. ఇదే సమయంలో ఎవరైనా శాసనసభ్యుడు 60 రోజుల్లో అసెంబ్లీకి హాజరు కాకపోతే వారి పదవిపై వేటు పడుతుందని ఆ మధ్య స్పీకర్, డిప్యూటీ స్పీకర్ చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా జగన్ తమ ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో జగన్ కు హోదా ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేశారు. గట్టిగా 10 నిమిషాలు కూడా లేరు. వెంటనే వాకౌట్ చేశారు. బయటికి వెళ్లిపోయారు. మళ్ళీ బయటికి వెళ్లి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇటు కూటమి నేతలు జగన్ కు హోదా ప్రజలు ఇవ్వలేదని, తాము ఏం చేయలేమని అన్నారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ స్పందించి అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని, జనసేన కంటే 1 సీటు ఎక్కువ వచ్చినా వైసీపీకి ప్రతిపక్ష హోదా వచ్చేదని కమెంట్ చేశారు. అలాగే ఎక్కడైనా రూల్స్ ప్రకారమే వెళ్లాలని, తాను డిప్యూటీ సీఎం అయినా సరే మంత్రికి ఉండే ప్రోటోకాల్స్ మాత్రమే ఉంటాయని, ఆ పరిధి మించి ఉండవని, ఈ 5 ఏళ్లలో వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని, ఇంకా ఫిక్స్ అయిపోవచ్చా అని కామెంట్స్ చేశారు. దీనిని బట్టి చూస్తే జగన్ కు ప్రతిపక్ష హోదా ఇచ్చే ఛాన్స్ లేదు. దీంతో అయినా ఇంకా అసెంబ్లీకి వెళ్లకూడదని, ప్రజల్లో ఉండే పోరాడాలని నేతలతో చెప్పారు. మరి ఇలా చేయడం కరెక్టేనా అంటే కరెక్ట్ కాదనే వాదన ఎక్కువ వస్తుంది. ఎలాంటి హోదా ఉన్నా లేకపోయినా ప్రజలు ఇచ్చిన బాధ్యత ప్రకారం అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాడాలని, ఇప్పటికే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని విశ్లేషకులు మాట్లాడుతున్నారు. గతంలో జగన్ ప్రతిపక్షంలో ఉండగా అసెంబ్లీకి వెళ్లి కొన్ని రోజుల తరువాత అసెంబ్లీ బహిష్కరించి ప్రజల మద్దతు పొంది గెలిచారు. తరువాత చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటూ అసెంబ్లీకి వెళ్లి ఎన్నో అవమానాలు ఎదుర్కొని చివరికి తన భార్యపై అసభ్యకరంగా మాట్లాడారని చెప్పి అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించారు. ఆ తరువాత ఎన్నికల్లో ఏమైందో అందరికీ తెలుసు. కానీ జగన్ ముందు నుంచే అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటే అది ప్రజలు హర్షించారని చెప్పవచ్చు. ఏదో కొన్ని రోజులు ప్రజల్లో ఉండి మళ్లీ బెంగళూరుకి వెళ్లిపోవడం వల్ల పార్టీకి మైలేజ్ ఎలా పెరుగుతుందో చూడాలి. మొత్తానికైతే జగన్ అసెంబ్లీకి ఇంకా వెళ్లరు. మరి ఇది రాంగ్ స్టెప్పా లేక రైట్ స్టెప్పా అనేది ప్రజలే నిర్ణయించాలి.